మిత్రులారా, నేను ఒక్కటే విషయం చెప్తా. మోసాలు చేసినోళ్ళని చేయాలన్నా, మోసాలను అడ్డుకునేళ్ళని చేయాలన్నా చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా, మన ఇంటి గోడకు పొక్క పెట్టి మన ఇళ్లలో అల్మారాలో బంగారం తీసుకుని పోయిన దొంగలను చేయాలన్నా, లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను చేయాలన్నా? ఎవరిని చేయాలి? దొంగలను చేయాలి, మోసం చేసినోళ్ళని చేయాలి. కానీ అలా మోసం ఎందుకు చేస్తున్నారు? మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు? మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టిండే రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. మిత్రులారా, తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి. రోడ్డు మీద నడిస్తే కేసులు. పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మిత్రులారా, భువనగిరిలో మీ అందరి పక్షాన టిఆర్ఎస్ నాయకులందరూ కలిసి కొట్లాడుతుంటే, రైతన్నలకు మోసం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి కొట్లాడుతుంటే, కాంగ్రెస్ గుండగాళ్ళు పొద్దున 11 గంటలకు పెద్ద ఎత్తున జులూస్ తీసుకుంటూ పోయి మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషం చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు, రక్తం మరగాల్సిన విషయం ఇది. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి పోలీసులు ఆ గుండగాళ్ళను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్లో కూర్చుంటాడో ఆ సీట్లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు. మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు, రైతు రుణమాఫీ జరగలేదు, రైతు కూలీలకు ఇవ్వాల్సిన 12,000 ఇవ్వడం లేదు. గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే 54 మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినరని చెప్పి అడుగుతున్న పార్టీని, అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను, యువకులను రాత్రికి రాత్రే 2 గంటలకు 3 గంటలకు ఇళ్లకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. Please subscribe .news.